ఈరోజు మనం మన జాతీయ జెండా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సరేనా? మన జాతీయ జెండాలో 3 రంగులు ఉంటాయి. ఆ రంగులు ఏమిటంటే కాషాయ రంగు, తెలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. మధ్యలో అశోక చక్రం ఉంటుంది. అశోక చక్రం నీలపు రంగులో ఉంటుంది. మన జాతీయ జెండాలో కాషాయ రంగు త్యాగానికి, తెలుపు రంగు శాంతానికి, ఆకుపచ్చ రంగు పాడి పంటలకు ప్రతీకలు. మధ్యలో ఉండే అశోక చక్రము న్యాయానికి ప్రతీక. జాతీయ జెండాను ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య గారు డిజైన్ చేశారు. మన జాతీయ జెండా 1947 జూలై 22వ తారీఖున ఆమోదించబడినది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత మొట్టమొదటి జెండాను ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఎగరవేశారు. జాతీయ జెండాను ఖాదీ అని పిలువబడే ఒక ప్రత్యేక వస్త్రం ఉపయోగించి చేతితో చేస్తారు. జాతీయ జెండాను ఆగస్టు 15, జనవరి 26 మరియు కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఎగరవేస్తారు. పిల్లలు, జాతీయ జెండాను గౌరవించడం మన అందరి బాధ్యత. మీరు అందరూ జాతీయ జెండాను గౌరవించాలి. మన జాతీయ జెండాలో 3 రంగులు ఉంటాయి. ఆ రంగులు ఏమిటంటే కాషాయ రంగు, తెలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. మధ్యలో అశోక చక్రం ఉంటుంది. అశోక చక్రం నీలపు రంగులో ఉంటుంది. మన జాతీయ జెండాలో కాషాయ రంగు త్యాగానికి, తెలుపు రంగు శాంతానికి, ఆకుపచ్చ రంగు పాడి పంటలకు ప్రతీకలు. మధ్యలో ఉండే అశోక చక్రము న్యాయానికి ప్రతీక. జాతీయ జెండాను ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య గారు డిజైన్ చేశారు. మన జాతీయ జెండా 1947 జూలై 22వ తారీఖున ఆమోదించబడినది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత మొట్టమొదటి జెండాను ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఎగరవేశారు. జాతీయ జెండాను ఖాదీ అని పిలువబడే ఒక ప్రత్యేక వస్త్రం ఉపయోగించి చేతితో చేస్తారు. జాతీయ జెండాను ఆగస్టు 15, జనవరి 26 మరియు కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఎగరవేస్తారు. పిల్లలు, జాతీయ జెండాను గౌరవించడం మన అందరి బాధ్యత. మీరు అందరూ జాతీయ జెండాను గౌరవించాలి. సరేనా? పిల్లలు, ఈరోజు మనం జాతీయ జెండా గురించి తెలుసుకున్నాము కదా. ఇటువంటి వీడియోలు మీరు ఇంకా చూడాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. సరేనా?